హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏంటంటే నేను చెప్పాను కదా నిన్న షార్ట్ వీడియోలో, అక్కడికి వెళ్ళొస్తే వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి నేను చెప్తాను, ఆ పని మీదే ఆగానని చెప్పేసి. ఆ పని అయితే అయ్యింది ఫ్రెండ్స్. ఎందుకంటే అసలు దానికి ఏం డబ్బులు ఇస్తారో ఏమో కూడా ఎవ్వరికి క్లారిటీ లేదు. కాకపోతే మేము అక్కడ అడిగింది ఏంటంటే, పోస్ట్ మ్యాన్ ఉంటాడు కదా, అక్కడ ఒక ఆయన తెలిసిన ఆయన ఉంటే ఆయన్ని అడిగాము. ఆయన్ని అడిగితే ఏమన్నాడంటే, చంద్రబాబు నాయుడు వేసే డబ్బులు 1500 అప్పుడు అంటే బాబు గారు గెలవటానికి అయ్యి ఎవరికైనా సరే మహిళకి 1500 అయితే వేస్తామన్నారు కదా, ఆ డబ్బులు ఇప్పుడు మనకి ఫ్రీగా సంవత్సరానికి వచ్చేసి 3 సిలిండర్లు అయితే ఫ్రీగా ఇస్తామన్నారు కదా. ఇప్పుడు ఏంటంటే మనం సిలిండర్ తీసుకున్నప్పుడు వాళ్ళకి డబ్బులు కట్టాలి. సిలిండర్ మనం తీసుకునే అమ్మటనే ఎంత అయితే అమౌంట్ అంత వాళ్ళకి ఇచ్చేయాలి. ఆ అమౌంట్ తర్వాత ఈ పోస్ట్లో వేస్తారంట. అప్పుడు మనం వెళ్ళి ఆ పోస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ అమౌంట్ తీసుకోవటానికి అయ్యి ఇప్పుడు వాళ్ళు అలా కార్డులు అయితే ఇస్తున్నారు. ఏం కార్డు ఇచ్చారు ఏంటనేది నేను చెప్తాను. వీడియో అయితే చివరిదాకా చూడండి, ఎందుకంటే మీకు క్లారిటీ వస్తుందని చెప్పేసి అని చెప్తున్నాను అనమాట. మేము అదే వాళ్ళు ఏంటంటే వెళ్ళాము, అక్కడికి వెళ్తే ఇచ్చారనమాట. 200 తీసుకున్నారు. అక్కడికి ఏమేమి తీసుకెళ్ళాలంటే ఫోటో కానీ ఏం అక్కర్లేదు, ఆధార్ కార్డు. ఇప్పుడు నేను అనుకో నా భర్తది ఆధార్ కార్డు, నాది ఆధార్ కార్డు తీసుకెళ్ళాను. ఫోన్ నెంబర్ అనమాట. ఫోన్ నెంబర్ ఇస్తే సరిపోద్ది. ఇంకా వాళ్ళన్నీ కొట్టేసుకొని 200 తీసుకుంటారు. 200 తీసుకొని మనకు ఒక కార్డు ఇస్తారు. అది డబ్బులు ఏంటంటే ఈ 1500 పడ్డప్పుడు మనం ఇంకా బ్యాంకుకి వెళ్ళకుండా ఆ పోస్ట్ ఆఫీస్ కాడికి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన కార్డు చూపిస్తే మనకి అమౌంట్ ఇస్తారంట. అసలు ఎంతమంది ఫ్రెండ్స్, ఎంతమందో, చాలామంది అసలు పాపం. అది అంటే కొంతమంది ఏమో 50 సంవత్సరాల దాకానేనని, కొంతమంది ఏమో 30 సంవత్సరాలు, అలా అంటే వీళ్ళలో వీళ్ళే అట్ట అనుకుంటున్నారు. అది ఎంతవరకు అనేది తెలియదు. ఆల్రెడీ పింఛన్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా వచ్చి ఈ కార్డులు అయితే తీసుకుంటున్నారు. మరి వాళ్ళకి కూడా ఇస్తారా ఇవ్వరనేది అయితే తెలియదు. ఇప్పుడైతే అందరు మాత్రం 200 కట్టేసి ఆ కార్డులు అయితే తీసుకుంటా ఉన్నారనమాట. చాలామంది ముసలోళ్ళు కూడా పాపం, అంటే అప్పుడు పదవులు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని చెప్పేసి కొంతమందికి పింఛన్ అయితే తీసేశారు కదా ఫ్రెండ్స్. వాళ్ళకేందంటే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు పింఛన్ పెట్టుకోలేదన్నమాట. అంటే బాబు గారు ఇంకా వదలలేదు కాబట్టి ఇంకా ఆ పింఛన్ పెట్టుకోలేదు. వాళ్ళు కూడా అనమాట, వాళ్ళు కూడా వచ్చి ఆధార్ కార్డు ఇచ్చేసి 200 కట్టేసి కార్డులు అయితే తీసుకెళ్తున్నారు. దీనికి తర్వాత మరి పడేది ఎంతమందికో పడంది ఎంతమందికి అయితే తెలీదు, కానీ ప్రతి ఒక్కళ్ళు మాత్రం కార్డులు అయితే తీసుకెళ్తున్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది 200 కట్టేసి వాళ్ళ ఆధార్ కార్డు ఇచ్చేసి తీసుకెళ్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే నెంబర్ మాత్రం వేరే. ఇప్పుడు నేనున్నాను అనుకో, నా నెంబరు నాకే ఇచ్చుకొని సపోజ్ చెప్తున్నా, ఇప్పుడు మా తోడుకోళ్ళు ఉందనుకో, మా తోడుకోళ్ళ నెంబర్కి కూడా నాదే ఇవ్వటానికంటే ఇద్దరం ఒక ఇంట్లోనే కదా అని చెప్పేసి ఆ 2 కార్డుల మీద నా నెంబర్ ఇవ్వటానికి అయితే అటు కుదరదు. ఎవరి నెంబరు వాళ్ళదే, తన నెంబర్ తందే, నా నెంబరు నాదేనమాట. అలాగైతే జరిగింది. వాళ్ళు ఏమి కార్డు ఇచ్చారు ఏంటనేది నేను చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. వాళ్ళైతే నేనైతే వివరంగా అడిగితే అదే చెప్పారనమాట. ఇది అయితే దానికి సంబంధం లేదు, బ్యాంకుకి వెళ్ళాల్సిన పని లేదు మీరు అని చెప్పేసి. ఇంకొంతమంది డౌట్లు ఏంటంటే వీళ్ళు అకౌంట్ ఏమి ఇవ్వట్లేదు కదా. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో మనం ఆల్రెడీ మనీ అంటే నెలకి ఎంతని కట్టుకుంటాం, మనం అకౌంట్ ఓపెన్ చేసి మనం పోస్ట్ ఆఫీస్లో నెలకి 20 30 అంటే రోజుకి 20 30 లేకపోతే పోస్ట్ ఆఫీస్లో ఒక ఆడపిల్లలు ఉంటే అమ్మాయికి నెలకి ఇంత అని వేసుకుంటామను మనం అలా కట్టుకుంటాం కదా. అవి కట్టుకుంటే ఇంకా అవి కట్టుకుంటా ఉంటాం. ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి ఇది అవసరం లేదనుకోవటానికి కూడా లేదు. దానికే దీనికేనంట. నేను అది కూడా అడిగాను. నేను అడిగితే దానికి దీనికి సంబంధం లేదమ్మా, అది మీ పర్సనల్గా మీరు కట్టుకునే అమౌంట్, అది దానికి సంబంధించింది. ఇప్పుడు మీరు తీసుకునేది ఏంటంటే ఇది గవర్నమెంట్ డబ్బులు పట్టడానికై మీరు తీసుకుంటున్నారు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ అంట ఇది. అందుకని చెప్పేసి మోదీ సార్ వేసే డబ్బులు పడతాయి మీకు, అందుకని మీరు ఇది తీసుకోవాలని చెప్పేసి అక్కడ పోస్టులు అయితే మనకి క్లారిటీగా చెప్పారనమాట. ఇంకా అందుకని చెప్పేసి అందరూ కొంతమంది ఏమనుకుంటున్నారంటే మనకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కదా, మనం పోస్ట్కి నెలకి ఇంత అని కడుతున్నాం కదా, ఇక ఇది తీసుకునే పని లేదు అని అనుకుంటున్నారు. అది మీరు ఒక్కసారి వెళ్ళి ఫ్రెండ్స్ వాళ్ళని పోయినంగా అడిగితే సరిపోద్ది, ఎందుకంటే మనకు తెలియదు కదా. కొంతమంది ఏం చెప్తున్నారంటే
మేము ఆల్రెడీ బ్యాంక్కి మా ఆధార్ కార్డుకి మేము లింకు పెట్టించుకున్నాము, ఆధార్ కార్డుకి మా ఫోన్ నెంబర్కి మేము లింకు పెట్టించుకున్నాము, ఇంకా మాకు అవసరం లేదని కొంతమంది అనుకుంటున్నారు. నిజానికి నేను కూడా అట్నే అనుకొని నేను పోలేదనమాట. పోకపోతే తర్వాత ఇంకా మళ్ళీ అక్కడికి ఎందుకులే అని చెప్పేసి అని డౌట్ అని మళ్ళీ మా వారు వెళ్ళి కనుక్కుంటే, లేదు దేనికి దానికే సపరేటు, దానికి దీనికి అసలు సంబంధం లేదు అని అన్నారు. అవి వస్తాయో రావో తర్వాత సంగతి ఫ్రెండ్స్. గుంపులో గోయిందా, అందరూ తీసుకుంటున్నారు, మనం తీసుకోవాలి. అందరికీ పడితే మనకి పడతాయి, అందరికీ లాస్ అయితే 200 మనకి లాస్ అవుతాయి. అందుకని చెప్పేసి అని నేను కూడా ఏం చేశానంటే, ఎందుకులే అందరు తీసుకునేటప్పుడు తీసుకోవాలి కదా అని చెప్పేసి అని తీసుకున్నాను. అదేం చెప్పారంటే మళ్ళీ 1వ తారీఖు దాకనే టైం అంటున్నారు. నాకు తెలిసి తర్వాత కూడా ఇస్తారు ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్కడికన్నా ఊళ్ళకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు అని అంటున్నారు. మనం ఇక్కడ తీసుకుంటున్నాం, తెలంగాణలో ఇవ్వరు కదా, తెలంగాణలో సపరేటు, ఇక్కడ సపరేట్ కాబట్టి ఇక్కడికి వచ్చి తీసుకోవాలి. అంటే ఎవరన్నా ఉంటే మన సైడ్ వాళ్ళు ఎవరన్నా తెలంగాణలో ఉంటే అక్కడ ఇస్తారు కదా అని అనుకోవటానికి లేదు. నాకు తెలిసినంతవరకు ఏంటంటే ఏ ఊర్లో ఉండేవాళ్ళు ఆ ఊరికి వెళ్ళి తీసుకుంటేనే మంచిదని చెప్పేసి అని నాకు అనిపించింది. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే 200 తీసుకొని ఇస్తున్నారు. తర్వాత డబ్బులు వాళ్ళకి రేషన్ కార్డు అంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇప్పుడు మనకి రేషన్ అయితే ఎక్కడైనా ఇస్తారు. ఈ అమౌంట్ ఇవ్వాలంటే మనం బ్యాంక్కి పోతేనే ఇస్తారు కదా, అలానే అనుకుంటున్నారు అందరూ. అంత రిస్క్ ఎందుకు, అందుకని మనం పోయి అక్కడే తెచ్చుకుంటే అయిపోద్ది కదా అని నా ఒపీనియన్ అనమాట. ఇంకా అయితే కార్డు అయితే ఇచ్చారని చెప్పాను కదా, ఒక్క నిమిషము. కార్డు అయితే ఇచ్చారని చెప్పాను కదా ఫ్రెండ్స్, అదైతే ఇదిగో ఇదేనమాట. ఇదిగో మీకు కనిపిస్తుందేమో అనుకుంటున్నా. మీరు ఇలాగైతే కార్డు ఇస్తారు. తర్వాత ఇటు వచ్చేసి అన్నీ కనిపిస్తుందా, ఇలా కార్డు అయితే ఇస్తారు. ఇది ఒక కార్డు ఇస్తారు అంతేలే. మన ఏటీఎం కార్డు ఉంది కదా ఫ్రెండ్స్, అది అంటే అంతే ఉంది. పాన్ కార్డు, ఏటీఎం కార్డు లాగానే ఉంది ఇది. ఈ కార్డుని మనం భద్రంగా చూసుకోవాలి. ఈ కార్డుని అయితే మనం భద్రంగా చూసుకోవాలన్నమాట. అది ఈ కార్డునే వాళ్ళు మనకి ఇస్తుంది. 200 తీసుకొని మన దగ్గర మన ఆధార్ నెంబరు అవి తీసుకొని ఈ కార్డు ఇస్తున్నారు. 200 తీసుకొని ఎవరైనా తీసుకోవాలని ఉంటే ఇది తీసుకోండి. మళ్ళీ నేను చెప్పానని ఇదిగో ఆ అమ్మాయి వీడియో చేసి పెట్టింది అందుకే తీసుకున్నాము అని అనమాట. కొంతమంది ఏంటంటే ఇది డూప్ అంటున్నారు, కొంతమంది రియల్ అంటున్నారు, తెలియదు. అందరు తీసుకుంటున్నారు, మనం తీసుకుంటున్నాం. కాబట్టి మీకు నచ్చితే ఉంటే ఉండే, పోతే పోనీ 200. మళ్ళీ రేపు ఎప్పుడన్నా బాబు గారు వేసే డబ్బులు రావేమో అని అనుకుంటే ఫ్రెండ్స్ వెళ్ళి తెచ్చుకోండి. వద్దులే మనకి అది ఎంతవరకు నిజం అనుకున్న వాళ్ళు మానుకోండి, సరేనా. మళ్ళీ అదిగో సుజీ చెప్పింది అందుకే మేము తెచ్చుకున్నాం అక్క, నువ్వు వీడియో చేసావు అందుకే మేము తెచ్చుకున్నామని మాత్రం అనుకోమాకండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఉదయం అనగా వెళ్తే 8:30కి వెళ్తే నాకు 12 గంటలకో ఏమో వచ్చింది కార్డు. అంతసేపు ఆగి తెచ్చుకున్నాను అనమాట. సరేనా ఫ్రెండ్స్, ఇదే నేను క్లారిటీ మీకు చెప్పాలనుకుంది. ఓకేనా, బాయ్.